ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు మనం ఇండిపెండెన్స్ గురించి, ఆ హిస్టరీలో జరిగిన స్టోరీస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, మనకు గుర్తొచ్చే ఫ్రీడమ్ ఫైటర్స్ కొంతమందే ఉంటారు. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, ఇలా కొంతమంది మాత్రమే మనకు గుర్తొస్తారు. వాళ్ళ గురించి మాత్రమే మనకు చెబుతూ ఉంటారు. కానీ ఇండియన్ ఇండిపెండెన్స్ కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళలో చాలా మంది పేరు కూడా మనకు తెలియదు. కొన్ని స్టోరీస్ హిస్టరీ బుక్స్లో అసలు మెన్షన్ కూడా చేయలేదు, స్కూల్స్లో నేర్పించేవారు కూడా కాదు. కానీ వాళ్ళు లేకుండా ఇండిపెండెన్స్ కూడా మనకు పాసిబుల్ కాలేదు. ఈరోజు మనం తెలుసుకుందాం అన్నోన్ హీరోస్ ఆఫ్ ఇండియా గురించి. క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు చాలా ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నోన్గా మిగిలిపోయారు అని. ఎందుకంటే బ్రిటిష్ రికార్డ్స్లో వాళ్ళ నేమ్స్ కానీ వాళ్ళ స్టోరీస్ కానీ మెన్షన్ చేయలేదు. లోకల్ లెవెల్లో వాళ్ళు ఫైట్ చేశారు కాబట్టి అది లోకల్గానే ఉండిపోయింది. పైగా మీడియా కవరేజ్ అప్పుడు అంతగా మాత్రమే ఉండేది కాబట్టి వాళ్ళ గురించి మనకు అంతగా తెలియలేదు. హిస్టరీలో కొన్ని నేమ్స్ హైలైట్ అయ్యాయి, కానీ చాలా సాక్రిఫైజెస్ అలా కనుమరుగైపోయాయి. ఖుదీరామ్ బోస్, ఇతని ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 18 years మాత్రమే. బ్రిటిష్ ఆఫీసర్ని టార్గెట్ చేసి బాంబ్ అటాక్ చేశాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఆ బాంబ్ రాంగ్ వెహికల్ని హిట్ అయ్యింది. దాంతో ఇతన్ని అరెస్ట్ అయ్యాడు. కోర్టులో స్మైల్తో నిల్చున్నాడు. అతన్ని ఉరితీసే ముందు కూడా వందే మాతరం అని అరుస్తూ చనిపోయాడు. అంత యంగేజ్లో ఫియర్ లేకుండా డెత్ని యాక్సెప్ట్ చేశాడు. మాతంగిని హజ్రా, ఈమె ఏజ్ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈమె ఏజ్ 70+ years. ఆ ఏజ్లో ఈ రోజుల్లో రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లో హ్యాపీగా బతుకుతున్నారు. కానీ ఈ మాతంగిని హజ్రా క్విట్ ఇండియన్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసింది. బ్రిటిష్ పోలీస్ ఫైరింగ్ జరిగింది ఆ టైంలో. బుల్లెట్స్ బాడీలో పడినా కూడా ఫ్లాగ్ని వదిలేసుకోలేదు. ఆమె లాస్ట్ వర్డ్స్ ఏంటో తెలుసా? చనిపోయే ముందు వందే మాతరం. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ ఫ్లాగ్ని కిందకి పడనివ్వలేదు. ఆమె సంకల్పం ఎంతగా ఉందో మీరే ఆలోచించండి. మరొక స్టోరీ, ఇద్దరు మైనర్ గర్ల్స్ బ్రిటిష్ కలెక్టర్ని షూట్ చేశారు. వార్లే శాంతి ఘోష్, సునీతి చౌదరి. వీళ్ళ ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 16 ఏళ్ళు మాత్రమే. బ్రిటిష్ కలెక్టర్ స్టీవెన్స్ని అసాసినేట్ చేశారు. స్కూల్ స్టూడెంట్స్ లాగా వెళ్ళి క్లోజ్ రేంజ్లో షూట్ చేశారు. అరెస్ట్ అయిన తర్వాత ఎటువంటి భయం లేకుండా ఆ తప్పుని యాక్సెప్ట్ చేశారు. దేశం కోసం చేశాం అని ప్రౌడ్గా చెప్పారు. అంత చిన్న ఏజ్లో అంత పెద్ద సాక్రిఫైస్ చేశారు. అల్లూరి సీతారామరాజు, ఈయన గురించి తెలియని వారు ఉండరు. ఆంధ్రాలో పుట్టిన వాళ్ళకైతే ఇతను సుపరిచితుడు. ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ అల్లూరి సీతారామరాజు. ట్రైబల్ పీపుల్ కోసం ఫైట్ చేశాడు. బ్రిటిష్ లాస్ని అపోజ్ చేసి గొరిల్లా వార్ఫేర్ యూజ్ చేశాడు. బ్రిటిష్ ఆర్మీకి పట్టపగలే చుక్కలు చూపించాడు. ఫైనల్లీ ఇతన్ని బ్రిటిష్ ఆర్మీ క్యాప్చర్ చేసింది. షూట్ చేశారు, కానీ తన స్పిరిట్ ఇంకా అలాగే బతికి ఉంది మన చరిత్రలో. బేగం హజరత్ మహల్, ఈమె 1857 రివాల్ట్లో లక్నోని లీడ్ చేసింది. బ్రిటిష్కి అపోజ్గా పోరాడిన ఒకే ఒక్క ఫీమేల్ లీడర్. కానీ హిస్టరీలో తన కాంట్రిబ్యూషన్ని చాలా తక్కువ హైలైట్ చేశారు. కానీ ఈమె కూడా
ఒక లక్నోని ఆ టైంలో 1857 రివాల్ట్ అంటే మన ఇండియన్ ఇండిపెండెన్స్‌కు తొలి అడుగులు పడిన రివాల్ట్ అని చెప్పవచ్చు. ఆ రివాల్ట్‌లో చాలామంది రాజులు మన ఇండియన్ రాజులే బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే, ఈమె ఎంతో ధైర్యంగా వాళ్ళకి అపోజ్ చేస్తూ లక్నోని లీడ్ చేసింది ఆ టైంలో. బిర్సా ముండా ఈయన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్. బిర్సా ముండా ట్రైబల్ లీడర్. బ్రిటిష్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి అపోజ్ చేశాడు. ఉల్గులన్ అనే ఒక మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేశాడు. వెరీ యంగ్ ఏజ్‌లో జైల్లో సస్పీషియస్‌గా చనిపోయాడు. కానీ ట్రైబల్ కమ్యూనిటీస్‌కి ఒక హీరోగా ఉంటాడు ఈ రోజుటికి. మన ఇండియన్ గవర్నమెంట్ బిర్సా ముండా ఆయన బర్త్‌డేని జన్‌జాతి దివస్ అని చెప్పి జరుపుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే సినిమాలో చూపించినట్టు అంత ఈజీగా ఉండదు. వాళ్ళు టార్చర్‌ని అనుభవిస్తారు. జైల్ లైఫ్, అలాగే చనిపోతామన్న భయం ఉంటుంది. కానీ దేశం కోసం చనిపోయినా పర్లేదని ఎంతోమంది వాళ్ళ జీవితాల్ని సాక్రిఫైస్ చేశారు. కానీ వాళ్ళకి ఒకే ఒక గోల్ మాత్రమే ఉండేది. అదే ఫ్రీడమ్. ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ ఫ్రీడమ్. సో ఇండియా ఇండిపెండెన్స్ స్టోరీలో కొన్ని ఫేమస్ నేమ్స్ ఉన్నాయి. కానీ చాలా అన్నోన్ హీరోస్ కూడా మిగిలిపోయారు. వాళ్ళని గుర్తించడం మన రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ టైం మీరు ఇండియన్ ఇండిపెండెన్స్ గురించి ఆలోచించినప్పుడు ఓన్లీ కొంతమంది నేమ్స్ మాత్రమే కాదు, థౌజండ్స్ ఆఫ్ అన్నోన్ హీరోస్ని గుర్తు చేసుకోండి. బికాస్ వీళ్ళు లేకుండా మన ఫ్రీడమ్ పాసిబుల్ కాలేదు. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎవరిని అన్నోన్ హీరోగా కన్సిడర్ చేస్తారు? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి రియల్ హిస్టరీ అన్నోన్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ హిస్టరీలో హిడెన్ ట్రూత్ తెలుసుకుంటే మన థింకింగ్ చేంజ్ అవుతుంది.